బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే మీరు ఐపీఎస్ అయ్యేవాళ్ళు కాదు, నేను ఐపీఎస్ అయ్యేవాడిని కాదు. 5 రోజులు అవుతుంది మీ ఎల్బీ నగర్ ఈ పోలీసులు కానీ, మీ సరూర్ నగర్ పోలీసులు కానీ, మీ స్పెషల్ టీములు కానీ, మీ క్లూస్ టీం కానీ, మీ డీటెయిల్ కానీ ఎవరు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. అంటే వీళ్ళు కూలినాలు జనం అని, వీళ్ళు గుడిసెలలో బతుకుతారని, వీళ్ళ వెనక ఎవడు లేడని. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా రాజ్యాంగం చెప్తున్నది? ఇదేనా ఇండియన్ పోలీస్ సర్వీస్ చెప్తున్నది? అంటే ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం. మేము ఎన్కౌంటర్లు చేయమంటలేము, కానీ వెంటనే న్యాయం జరగాలి కదా వీళ్లకు. ఒక్కటి వాడిని లోపలేసి అంతా అయిపోయింది అనుకుంటే అయిపోతుందా? అరెస్ట్ చేసినాం, అయిపోయింది. ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? చుట్టుపక్కల అమ్మాయి చావుకు కారకులైన దుర్మార్గులు ఎవరు? మిగతా వాళ్ళు ఎవరు? అందరూ మిగతారు ఇతరులు అని చెప్పి కంప్లైంట్ తీసుకున్నారు. ఆ రోజు బాడీ వీళ్ళందరూ ఉండబట్టలేక మరి అన్యాయానికి రోధిస్తూ ఏడుస్తూ పుట్టడు దుఃఖంతో బాడీ వాళ్ళ ఇంటికి తీసుకుపోతే అప్పుడు మీ ఆలియా పోలీసు వాళ్ళందరూ వచ్చి సార్ 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 ప్లీజ్ సార్ బాడీ తీయండి సార్, తర్వాత అన్ని మేము చేస్తాం సార్, ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా పెడతాం సార్, అది సార్ ఇది సార్ అన్నోళ్ళు. ఎక్కడ పోయింది మీ ఎఫ్ఐఆర్? ఎక్కడ పోయింది మీ 161 స్టేట్మెంట్? ఎక్కడ పోయింది మీ 164? ఎందుకు వాళ్ళ దాంట్లో నిందితుల కాలంలో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేయడం లేదు? అంటే వాళ్ళు జానారెడ్డికి దగ్గర, జయవీర్ రెడ్డికి దగ్గర, రేవంత్ రెడ్డికి దగ్గర. అంటే రేవంత్ రెడ్డి నీకు వీళ్ళ ఓట్లు తీసుకున్నావు కానీ మరి ఇవాళ వీళ్ళనే నాశనం చేస్తా ఉన్నావు. ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి? ఎంఎంటీఎస్ లో మహిళల మీద అత్యాచారం జరుగుతాయి, టూరిస్టుల మీద అత్యాచారం జరుగుతుంది. దేవాలయానికి పోతే ఒక మహిళ మీద సామూహికంగా అత్యాచారం చేస్తారు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. మళ్ళా మీరేమో దేశంలో తెలంగాణ పోలీస్ నెంబర్ 1 మాకు ఇవ్వాలని అవార్డు వచ్చిందని మళ్ళీ పెడుతున్నావు రేవంత్ రెడ్డి. ఇదేనా నువ్వు చేస్తున్న నీ రాజ్యంలో? ఒక్క రోజున మాట్లాడినావా? కనీసం నువ్వు మాట్లాడినావా? మీ ఎమ్మెల్యేలు 10 మంది పంపించినావా? మీ పేద వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యంగా ఎమ్మెల్యేలను వాళ్ళని పంపించినావా? మీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నువ్వు ఎందుకోసం ఉన్నావా సీట్ల? సిగ్గుండాలి. ఎందుకోసం ఉన్నావా సీట్ల? నువ్వు వచ్చి రావాలి కదా, ఇక్కడికి వచ్చి చూడాలి, పేద వర్గాలను పరామర్శించాలి కదా. సీతక్క మీరేం చేస్తున్నారు? మీరు మహిళా మంత్రి కదా, వచ్చి పరామర్శించాలి కదా. ఏమీ లేదు వీళ్ళకు, గుడిసెలో బతుకుతున్నారు.